ఫ్రెండ్స్, ఈరోజు ఒక అద్భుతమైన రెసిపీ అండి. చాలా ఈజీగా చాలా టేస్టీగా ఉండే మరొక రెసిపీతో మీ ముందుకు వస్తున్నాను. అదే పచ్చి రొయ్యలు కొబ్బరి ఫ్రై అండి. చాలా అద్భుతమైన రెసిపీ ఇది. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది రైస్లోకి బాగుంటుంది, అట్లాగే సాంబార్లోకి సైడ్ డిష్గా కూడా చాలా చాలా బాగుంటుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోండి. కడాయి వేడెక్కిన తర్వాత అందులో ఆయిల్ పోసుకోండి. నాన్ వెజ్ కర్రీకి ఆయిల్ ఎక్కువే పడుతుంది. నేను 3 గరిటెల ఆయిల్ తీసుకున్నాను. ఈ ఆయిల్ కూడా వేడెక్కిన తర్వాత ఇవి 1/2 కేజీ రొయ్యలండి. ఇవి ముందుగానే చక్కగా క్లీన్ చేసి దానిలో ఉన్న నరవంతా తీసేసి పసుపు ఉప్పు వేసి ఉడకపెట్టి పక్కన పెట్టుకున్నాం. ఎందుకంటే ఇలా చేస్తే మనకు కావాల్సినప్పుడు తీసి వాటిని ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ రొయ్యల్ని ఆ కాగిన ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. బాగా క్రిస్పీగా కాకుండా అందులో వాటర్ కంటెంట్ అంతా డ్రై అయిపోయేదాకా కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేపుకోవాలన్నమాట. చక్కగా వేగిపోయిన రొయ్యల్ని తీసి ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోండి. అలాగే మిగిలిన రొయ్యలను కూడా ఈ విధంగా మొత్తాన్ని ఫ్రై చేసేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ తగ్గించుకుని జీడిపప్పుల్ని ఫ్రై చేసుకోండి. ఈ జీడిపప్పులు మనకి ఆ రొయ్యలు ఫ్రైతో పాటు మంచి టేస్ట్ వస్తుందన్నమాట. ఇవి కూడా చక్కగా వేగిన తర్వాత పక్కన పెట్టుకోండి. అదే ఆయిల్లో ఇప్పుడు చక్కగా కోసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకుని దాంతోపాటు చెక్క లవంగ మొగ్గ కూడా వేసుకోండి. జీలకర్ర కూడా వేసుకుని త్వరగా వేగనివ్వాలి. ఈ ఉల్లిపాయలు చక్కగా వేగితేనే కూరకు మంచి రుచి వస్తుంది. ఉల్లిపాయలు వేగిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేదాకా వేగనివ్వండి. చక్కగా వేగిపోయిన తర్వాత పసుపు, కారం, అలాగే రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకుని ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకుని ఒక 30 సెకండ్ల పాటు చక్కగా మీడియం ఫ్లేమ్ మీద వేగనివ్వండి. ఈ ఉల్లిపాయలు చక్కగా వేగిపోయిన తర్వాత అందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ రొయ్యలను వేసుకుని ఈ రొయ్యల మిశ్రమాన్ని కూడా చక్కగా ఉల్లిపాయలతో కలిసేటట్టు చక్కగా కలిపి దీన్ని కూడా ఒక నిమిషం పాటు మగ్గనివ్వండి. ఇలా మగ్గిన రొయ్యల్లో మనం ఒక చెక్క నుంచి తీసుకున్న కొబ్బరి నూనె యాడ్ చేసుకుని ఆ మిశ్రమాన్ని కూడా చక్కగా ఆ రొయ్యలతో పాటు కలిసేటట్టు కలుపుకొని ఇది పచ్చివాసన పోయేదాకా వేగనివ్వండి. వేగిన తర్వాత మనకు కావాల్సినంత వాటర్ యాడ్ చేసుకోండి. ఈ వాటర్లో ఏంటంటే కుక్ అయితే రొయ్య కూడా కొద్దిగా సాఫ్ట్ అవుతుంది, అట్లాగే టేస్ట్ కూడా బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు కొద్దిగా గరం మసాలా యాడ్ చేసేసుకుని ఇందులో ఉన్న వాటర్ అంతా పూర్తిగా డ్రై అయిపోయి ఆయిల్ పైకి వచ్చే వరకు మూత పెట్టి చిన్న మంట మీద కుక్ చేసుకోవాలన్నమాట. చూడండి, చక్కగా ఆయిల్ అంతా సైడ్ నుంచి పక్క వస్తుంది కదా, అంటే మనకి కర్రీ ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో కరివేపాకు, మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా జీడిపప్పు కూడా వేసుకుని దాంతోపాటు చక్కగా కొత్తిమీర కూడా వేసుకుని గార్నిష్ చేసుకుందాం. వేసుకుని ఒక్కసారి కలిపేసుకోండి. అంతే, గుమగుమలాడే పచ్చి రొయ్యలు కొబ్బరి ఫ్రై రెడీ అయిపోయింది. చాలా చాలా బాగుంటుందండి. నేను చెప్పినట్టు ట్రై చేసి ఎలా వచ్చిందో ఒకసారి కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. చాలా అద్భుతమైన రెసిపీ, ఎక్సలెంట్గా ఉంటుందన్నమాట. రెసిపీ నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే వెంటనే లైక్ చేయండి. మీలో కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి అన్నమాట. నా వీడియోని చివరి వరకు చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు.